ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు. నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచలేదు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనమందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది. ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాల కొలిమిలో నుంచి నలిగి వచ్చాను మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం. అలాగే మూడోది, భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి. నాలుగోది, ఐదోది చిట్ట చివరిది, భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడే, శక్తియుక్తులు పరిమితం. అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా
ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా? నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలా ఇరిగిపోయారు. నాకు ఆనందం వేసింది.